హలో ఎవ్రీవన్. గోంగూర పచ్చడిలో ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంతమందికి తెలిసి రెసిపీ? సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గోంగూరను మంచిగా కడుక్కొని దాన్ని ఈ విధంగా తెంచుకోవాలి. తెంచుకున్న తర్వాత దీన్ని మనము స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో ఇంతకుముందు తెంచుకున్న గోంగూర అయితే వేసుకోవాలి. దాంతోపాటు టమాటా ముక్కలు, ఒక 4 టమాటా ముక్కలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా అయితే అవుతుంది, మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. దీన్ని అయితే పక్క పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలన్నమాట మిక్సీ పట్టుకోవడానికి. సో ఇంతలోపు మనము కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే మనము పోపు దినుసులు అయితే వేసుకోవాలన్నమాట. మొదటగా జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఆవాలు, ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపుతో పాటు ఇందులో కరివేపాకు. సో కరివేపాకు వలన మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. అందులోనే మనము ఒక 2 ఎండిన మిరపకాయలు కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని కలిపేసుకోవాలి. సో మనం ఇంతకుముందుకే గోంగూరను చల్లనివ్వడానికి పక్కన పెట్టాం కదా, అందులోనే వెల్లుల్లి రెమ్మలు వేసి సో మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఆ పోపు దినుసులో వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. సో ఇందులోనే మనము ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ఆనియన్స్ అయితే కలిపేసాను అన్నమాట. సో ఈ విధంగా పైన కూడా కొద్దిగా ఆనియన్ వేసి మంచిగా గార్నిష్ చేసుకుంటే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.